పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ స్థాపించిన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలతో ఈ శాకాహార సద్భావన ర్యాలీని ప్రారంభించుకోవడం జరుగుతుంది. ప్రతి ఏరియాల్లోనూ ప్రజలందరినీ కూడా ఆరోగ్యవంతులుగా సంపూర్ణ ఆరోగ్యంతో పరిపూర్ణంగా జీవించడం కోసం తక్షణం శాకాహారులుగా మారాలని, అది గ్రామాన ప్రతి చోట ప్రచారం చేయాలని, ప్రజలందరినీ శాకాహారులుగా మార్చడం కోసం పిరమిడ్ మాస్టర్లు కృషి చేయాలని పత్రిజీ గారి ఆదేశం. దానిలో భాగంగానే ప్రతి ఏరియాలోనూ ప్రతి ప్రాంతంలోనూ ప్రతి ఆదివారం కూడా ఒక శాకాహార ర్యాలీ చేస్తూ ప్రజల్ని అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఏ ఆహారం తీసుకుంటే ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంతో జీవించగలరో అలాంటి ఆహారం తీసుకోవాలని చెప్పి ఈ ప్రచారం చేయడమే దీని తాలూకా ప్రధాన ఉద్దేశం. ప్రజలు రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దానికి ప్రధానమైన కారణం వారు మారిపోయిన ఆహారపు అలవాట్ల వల్లే ఈ అనారోగ్య సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. మొత్తం ప్రపంచంగా 148 రోగాలు ప్రజల్ని పట్టి పీడిస్తున్నాయి. దానికి కారణం గతంలో ఉన్న 50 సంవత్సరాల క్రితం ఉన్న ఆహారపు అలవాటు నుంచి మానవులు ఈరోజు ఆహారపు అలవాట్లోకి ఏవైతే అనారోగ్యాన్ని కలిగిస్తాయో ఆ ఆహారపు అలవాట్లోకి మారడం వల్ల అనారోగ్యాలు పెరిగినాయి. ఈ అనారోగ్యాలకు కారణాలను జనాలకి వివరిస్తూ శాకాహారులుగా మారడం ద్వారానే భగవంతుడు ప్రతి జీవిని పుట్టించే ముందే దాని ఆహారాన్ని ముందే నిర్ణయించబడి ఆ జీవి పుట్టడం అనేది జరుగుద్ది. అలాగే మానవుడు జన్మించే ముందే అప్పుడే తల్లిపాలు రావడం జరుగుద్ది. 2 సంవత్సరాల వరకు తల్లిపాలు తాగిన తర్వాత మనం అన్నాన్ని అలవాటు చేస్తాం. ఆ రకంగా మానవుడి జీవన విధానంలో ఆహారం అత్యంత ప్రధానమైంది ఏ జీవికైనా. అలాంటి ఆహారం మానవులకి భగవంతుడు ఇచ్చింది శాకాహారమే. శాఖల ద్వారా అంటే వృక్షాల ద్వారా వచ్చిన ఆహారమే మానవుల తాలూకా పరిపూర్ణ ఆరోగ్యానికి ఉపయోగపడే అంశం. అలాగా ఆ రకంగా శాకాహారంతో మానవులు జీవించాలని, ఇతర జీవులు ఏ ఆహారం తీసుకున్నాయో ఒక జీవి ఏదైనా సరే దానికి నిర్దిష్టపడిన ఆహారాన్ని మాత్రమే భుజిస్తాయి. ఆవు మాంసాన్ని తినదు, అలాగే పులి శాకాహారాన్ని తినదు. ఆ రకంగా మానవుల ఆహారాన్ని మార్చుకోవడం ద్వారా మాంసాహారులుగా ఉన్నవాళ్ళు శాకాహారులుగా మారడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందగలరని, అలా ప్రతి గ్రామాల్లో ప్రచారం చేసే భాగంగానే ఈరోజు డ్రైవర్స్ కాలనీ ఏరియాలో ప్రచార కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అప్పారావు గారి ద్వారా. ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రారంభించడం జరుగుతుంది. ఈ అవకాశంలో ప్రజలు 50 మంది పాల్గొని ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారాలంటే తక్షణం శాకాహారులుగా మారాలని విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని మరి కొద్దిసేపట్లో ప్రారంభించుకోవడం జరుగుతుంది. అమ్మ పిరమిడ్ ధ్యాన కేంద్రం వారి ద్వారా ఈ కార్యక్రమాన్ని ఈ డ్రైవర్స్ కాలనీలో ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. ధన్యవాదాలు. పాదాభివందనం చేస్తూ శాకాహార ర్యాలీ మొదలు పెడుతున్నాం. ఈ డ్రైవర్స్ కాలనీలో అప్పారావు గారి ద్వారా అమ్మ పిరమిడ్ సెంటర్ నుంచి అరేంజ్ చేశారు శాకాహార ర్యాలీ. ప్రతి ఇంట్లో కూడా శాకాహారమే భుజించాలి, ఆరోగ్యంగా జీవించాలి. మానవుడు ఆహారం శాకాహారం భుజించినట్టయితే ఎటువంటి జబ్బులు రావు, ఆరోగ్యంగా ఉంటాం, ఆనందంగా జీవిస్తాం. ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా జీవించాలంటే శాకాహారమే భుజించాలి. మాంసాహారం ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి జీవిని ప్రేమించాలి, అందరితో కలిసిమెలిసి ఉండాలి. మా గురువుగారైన బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు ప్రతి గ్రామ తిరిగి కూడా శాకాహారం పిరమిడ్లు కట్టించడం, ధ్యాన ప్రచారం చేయడం, ఆయన మొదటి కార్యక్రమాలు మేమంతా కూడా ఇక్కడ వీధి తిరుగుతూ ప్రచారం చేస్తున్నాము. మరి ఈ కార్యక్రమాలను ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ప్రతి పిరమిడ్ మాస్టర్ ప్రతి ఇంటి దగ్గర కూడా ఈ శాకాహార ప్రచారం జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. శక్తికి ముక్తికి దేవతల ఆహారం, మనందరి ఆహారం. థ్యాంక్ యూ. వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు శాకాహారం ర్యాలీ జరుగుతున్నందుకు మన అందరం కూడా ఎంతో సంతోషించవలసిన విషయం. ఇది శాకాహారం అనేది ఇది కొత్తగా వచ్చింది, ఇప్పుడు వచ్చినది నిర్దేశించింది కాదు. మన గౌతమ బుద్ధుడు టైం నుంచి అప్పటి నుంచి కూడా పూర్వం నుంచి గ్రీస్ పూర్వం నుంచి కూడా వాళ్ళు ప్రబోధించిన సూత్రాన్ని ఈ అహింస పరమధర్మం అనేది జీవహింస మానాలి, జీవహింస ఉండకూడదు అనే ఉద్దేశం మీద ప్రత్యేకించి మళ్ళీ ఒక్క దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలని, ప్రతి ఒక్కరు దీన్ని గుర్తించాలని, దీన్ని విలువ తెలుసుకోవాలని
అందరికి ముందుకు మేలుకొల్పాలని మేము ప్రత్యేకమైన ఈ కార్యక్రమాన్ని పిరమిడ్ స్పిరిట్స్ సొసైటీ తరఫు నుండి ఈ డ్రైవర్స్ కాలనీకి అమ్మ పిరమిడ్ తరఫు నుండి ఈ ర్యాలీ ప్రారంభిస్తున్నాం. దీనికి మీరందరూ కూడా సహకరిస్తూ దీన్ని ఆచరిస్తూ ప్రతి ఒక్కరు కూడా శాఖాహారం ప్రాధాన్యత ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దాన్ని ఉద్దేశించి శాఖాహార ర్యాలీ మేము ప్రారంభిస్తున్నాం. ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. ఈ శాఖాహారం అనేది ప్రతి ఒక్కరికి విషయంలో కూడా ఎంతో అమృతమైన ఆహారం. ఇది మృగాలు మనుషుల్ని చంపి తినేది. ఇప్పుడు మనుషులే మృగాలు తింటున్నారు. మనుషులు మృగాలు కూడా మారకూడదు. ఆ పద్ధతిని మార్చుకోవాలి. మన మనుషులకి తినడానికి ఆహారం చాలా ఉంది. మృగానికి మాత్రం మృగాలే తింటాయి. ఆ ఆటవిక పద్ధతిని పూర్తిగా మార్చుకోవాలి. అహింస పరమధర్మం అనేది మనం నిర్ణయించుకోవాలి. గాంధీ మహాత్ముడు కూడా మనందరికీ కూడా జీవహింస మహాపాపం అనేది చెప్పారు. అది అందరికీ తెలిసిన విషయం, కానీ అది ఆచరణలోనే శూన్యమైపోయింది. దాన్ని మేలుకొల్పడానికే ఈ ప్రధాన ఉద్దేశం. ఈ ఎంతటితో ముగిస్తున్నాం. జై హింద్. మేము శాఖాహార ర్యాలీ ఎందుకు చేయాలి అంటే, మనము ఆ తాలూకా శరీరాన్ని మనం తినేస్తున్నాము. ఆత్మను పైకి వెళ్ళకుండా ఇక్కడే సంచరించి ఎన్నో మారణ హోమాలు చేస్తున్నాయి. కాబట్టి ఈ శాఖాహార ర్యాలీ వల్ల ఈ కాంతిమయ శరీరం దారుణమై ఉన్నాం ధ్యానం. కాబట్టి ఆత్మలన్నీ కూడా పైకి వెళ్ళిపోతాయి అన్నమాట. మళ్ళీ కొత్త శరీరం తీసుకొని రావడం కోసమే ఇది జరుగుతుంది. కాబట్టి ఇదందరూ కూడా ప్రతి ఒక్కరు ప్రతి ఏరియాల్లో కూడా ఇది జరిపించి ప్రతి ఆత్మని కూడా పైకి తీసుకెళ్తేనే అప్పుడు ఇక్కడ ఉన్న నెగిటివ్ అంతా పోయి అంతా పాజిటివ్గా తయారవుతుంది. జరిపించుకున్న అందరికీ కూడా ఆత్మాభివందనాలు చేస్తూ ఈ శాఖాహార ర్యాలీలు అంటే చాలా గొప్పది విశేషం. ఎవరికొకరికి ఈ మెసేజ్ వెళ్తుంది. ప్రతి ఒక్కరికి ఈ మెసేజ్ వెళ్ళి శాఖాహారులు అయితేనే ఆరోగ్యం, ఆరోగ్యంతోనే ఆనందం, ఆనందమైన జీవితం. ప్రతి ఒక్కరూ శాఖాహారులు కావాలనే మా ఈ ప్రయత్నం. దయచేసి అందరూ తెలుసుకోవాలి. చక్కని కార్యక్రమం అమ్మ పిరమిడ్ ధ్యాన కేంద్రం నుంచి వాళ్ళు పెట్టడం డ్రైవర్ కాలనీలో ఈ 70 వార్డు అంతా ఈ ర్యాలీతో చాలా మంది శాఖాహారులు అవగాక. మాంసాహారం శాఖాహారం, మాంసాహారం శాఖాహారం అంతే. పత్రికకి కొత్త ప్రజలు మనందరం ఇలా అయినందుకే అందరూ అవ్వాలని పత్రి ఆశ్రితులు జగదీశ్వర మేడం ఆశ్రితులు ర్యాలీ గురించి మాట్లాడుతుంది. శాఖాహారి ఎలా చేస్తే ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం అన్నీ ఉండేసారు. అందరూ ఆనందంగా ఉండాలనే శాఖాహారి ర్యాలీ పెట్టారు. అందరూ అమృతాహారమే తీసుకోవాలి. ఆంధ్ర కూడా మేము ఎప్పుడు శాఖాహారం ర్యాలీ చేస్తూ ఉంటామో అంతా శాఖాహారంగా బాగా ఆరోగ్యంగా ఉంటామని శాఖాహారం ర్యాలీ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ధ్యానమూర్తులందరికీ ధన్యవాదాలు. శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు అందించిన ఏకైక కర్తవ్యం శాఖాహార ర్యాలీ చేయాలని. అతను ఎన్నోసార్లు ఎంతో మంది దగ్గరికి వెళ్ళి మెడిటేషన్ చెప్తూ శాఖాహార ర్యాలీ చేయాలన్నారు. దానికి మన మేడం గారు, జయలక్ష్మి మేడం గారు ముందుండి మన అందరినీ ఎన్నో ఏరియాలు, ఎన్నో సైట్లు, ఎన్నో పద్ధతులు, ఎన్నో దేశాలు, ఎన్నో ఊళ్ళో శాఖాహార ర్యాలీ నడిపిస్తున్నారు మన జయలక్ష్మి మేడం గారు. అలాగే ఇది శాఖాహార ర్యాలీ అంటే మనం అంటే తెలియని వాళ్ళకి ఇది కొత్త కాదు. మనకి చిన్న దెబ్బ తగిలితే అమ్మ అని అంటాం, కానీ అదే కోడిని కోసుకొని తింటే ఆ కోడి ఏమంటుందో ఒకసారి ఆలోచించండి. మనకి చిన్న దెబ్బ తగిలితే అమ్మ అని అన్నప్పుడు ఆ కోడిని కానీ మేకని కానీ కోసుకొని తింటే తన ఎంత బాధపడుతుందని ఒక ఆలోచన మీకు ఉంటే ఆ దాన్ని పక్కన పెడతారు. అలాగే నిజంగా ఈ రోజు మా పెళ్లి రోజు, ఇది జూబ్లీ 25వ సంవత్సరం మ్యారేజ్ డే. మా మిస్సెస్ నేను గోల్డెన్ జూబ్లీ నిర్ణయం తీసుకున్నాం. శాఖాహార ర్యాలీ పెట్టాలి, శాఖాహార ర్యాలీ పెట్టాలని మేము సంకల్పంతో దిగాం. అలాగే ఎంతమంది ధ్యానమూర్తులు వచ్చి పాల్గొన్నందుకు అందరికీ నా పాద ధన్యవాదాలు, ఆత్మ ప్రణామాలు. ఆశీస్సులతో
పత్రిజీ ఆశీ సాధనలో భాగంగా శాఖాహార జగత్ నిర్మాణంలో భాగంగా ఈరోజు శాఖాహార సద్భావన ర్యాలీ అమ్మా పిరమిడ్ ధ్యాన కేంద్రం తరపున అప్పారావు గారి పెళ్లి రోజున జరుగుతున్న సందర్భంగా వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్తూ ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని కల్పించిన పత్రిజీ సార్కి పిరమిడ్ మాస్టర్ కృతజ్ఞత చెప్పుకుంటూ ఆహార శుద్ధ సాత్వి అని చాందోగ్యోపనిషత్తు చెప్తుంది. అంటే శుద్ధం సాత్విక అయిన ఆహారం వల్ల శరీరము మనసు బుద్ధి తేలికయ్యి పవిత్ర అవుతాయని అర్థం. శుద్ధ సాత్విక ఆహారం వల్ల శరీరం చాలా తేలిక అవుతుంది. సాత్విక తీసుకోవడం వల్ల మనసు ప్రశాంతత ఏర్పడుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటే మంచి ఆలోచనలు వస్తాయి. మంచి ఆలోచనలు మంచి మాటను పలికిస్తాయి. మంచి మాట మంచి బాటను చూపిస్తుంది. అలాంటి ఇంత మంచి బాట చూపించిన పత్రిజీ మహారాజ్కి ఒకసారి కృతజ్ఞత చెప్పుకుంటూ జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జ్ఞాన జగత్ కి, శాఖాహార జగత్ కి, పిరమిడ్ జగత్ కి, ఆనందమయ జగత్ కి అవకాశం ఇచ్చేందుకు కృతజ్ఞత చెప్పుకుంటూ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి అనంత కోటి ప్రణామాలు తెలియజేసుకోవడం జరుగుతోంది. అలాగే ఈరోజు జరుగుతున్న శాఖాహార మహాయజ్ఞం శాఖాహార సద్భావన ర్యాలీ అమ్మా పిరమిడ్ ధ్యాన కేంద్రం తరఫున జరగడం జరుగుతోంది. అప్పారావు గారు అలాగే ధనలక్ష్మి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అనేది జరుగుతోంది. శాఖాహారమే అమృతాహారము. శాఖాహారం ద్వారానే ఈ భూమండలం అంతా కూడా అద్భుతంగా సుభిక్షంగా ఉంటుంది అని మా గురువు గారు తెలియజేయడం, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు తెలియజేయడం జరిగింది. అలాగే అహింసాయుత భూమాత సాక్షాత్కారాన్ని పొందాలి అని చెప్పేసి మేము ఈ ర్యాలీలు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ తరఫున మేము ఈ ర్యాలీలు చేయడం జరుగుతోంది. అలాగే ఈరోజు ఎన్నో ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి ఈ ర్యాలీ కోసం వచ్చి ఉన్నారు. మేము ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ర్యాలీని ప్రారంభించుకుంటున్నాము. థ్యాంక్ యూ.